నకిలీ విత్తనాలు నకిలీ కారం ముఠాల ఆట కట్టిస్తామంటున్నారు పోలీసులు. తాజాగా శివారెడ్డి అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై రాచకొండ సిపి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దాదాపు 28 lakhs రూపీస్ వర్త్ ఈ నకిలీ విత్తనాలు రికవర్ చేయడం జరిగినాయి. ఎంవి శివారెడ్డి అని నందిని సీడ్స్ ఈయన కంపెనీ. ఈ కంపెనీలో అన్ఆథరైజ్ ఆర్ ఇల్లీగల్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పైరీ అయిన సీడ్స్కి మళ్ళా రీప్రాసెసింగ్ చేస్తూ అది అమ్మడం అండ్ ఫార్మర్స్కి, రైతుకి మోసం చేయడం, ఆ ఛార్జెస్తో ఈ కేసు నమోదు చేయడం జరిగినాయి. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మునుగునూరు విలేజ్లో సర్వే నంబర్ 140లో వాళ్ళ గోడౌన్ ఉంది. ఈ గోడౌన్ నుంచి వరసిత అని బెండి వెరైటీ 810 ప్యాకెట్స్, తర్వాత అర్కా అనామికా అని బెండి 150 ప్యాకెట్స్, కాటన్ సీడ్స్ మహానది ఆ వెరైటీ 1300 ప్యాకెట్స్, కౌపి 150 ప్యాకెట్స్, బిన్స్ 100 ప్యాకెట్స్, క్లస్టర్ బిన్ 9 bags, రీచ్ గార్డ్ 3 bags, కుకుంబర్ 2 bags, బిటర్ గార్డ్ 10 bags, రెమినెంట్ మేజ్ మొక్కజొన్నది 10 bags, బాటిల్ గార్డ్ 1 bag, రీచ్ గార్డ్ 3 bag, తర్వాత మిక్సింగ్ మషిన్. ఈ సీడ్ మిక్స్ చేయడానికి ఒక మషిన్ వాళ్ళు వాడుతున్నారు. తర్వాత ప్రెసింగ్ అండ్ ప్యాకింగ్ మషిన్ 3. ఇవన్నీ అదే రికవరీ చేయడం జరిగినాయి. 27,86,500 అది ఎగ్జాక్ట్ కాస్ట్. అది ఈ ముద్దాయి పేరు ఎంవి శివారెడ్డి, సన్ ఆఫ్ నారాయణ రెడ్డి. ఈయన ఎండి నందిని అగ్రి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. బాబు నేను మాట్లాడతాను, అదే రోజు మీరు మాట్లాడండి, డిస్టర్బ్ చేయొద్దు అట్లా. నందిని అగ్రో బయోటెక్ లిమిటెడ్ ఎండి ఎంవి శివారెడ్డి, రెసిడెంట్ ఆఫ్ ప్లాట్ నంబర్ 34, ఎస్కేడి నగర్, బిఎన్ రెడ్డి, వనస్థలిపురం. ఈయన ఒరిజినల్ వచ్చేసి తాడిపత్రి, అనంతపురం జిల్లా. 2010లో ఈ నందిని అగ్రో బయోటెక్ ఈయన ఏజీ కాలనీ, నాలందా నగర్, అత్తాపూర్ అక్కడ స్టార్ట్ చేసి తర్వాత సబ్సిక్వెంట్లీ ఈయన ఫ్లాట్ నంబర్ 34, ఎస్కేడి నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపూర్ అక్కడ అది ఇల్లు షిఫ్ట్ అయిన. ఈ అంత ముందు కూడా ఈయన మీద సైబరాబాద్ పరిధిలో ఆర్జేఐఏ పోలీస్ స్టేషన్లో 11th జూన్ రోజు ఒక కేసు అయింది. క్రైమ్ నంబర్ 350 అండర్ సెక్షన్ 420 ఐపీసీ, సిమిలర్ ఛార్జెస్. అది 6 months బ్యాక్ ఈ గోడౌన్ ఇక్కడ మునుగునూరు విలేజ్లో ఇక్కడ ఈ గోడౌన్ తీసుకొని రెంట్ బేసిస్ మీద ఈ కల్తీ విత్తనాలు బిజినెస్ ఈయన మొదలు పెట్టారు. మన స్పెషల్ టీమ్ సిబ్బంది వచ్చేసి మన హయాత్ నగర్ ఇన్స్పెక్టర్ నరేందర్ గౌడ్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ రమన్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ సుందర్, కానిస్టేబుల్ కిరణ్, ఏఆర్ కానిస్టేబుల్ ప్రదీప్ అండ్ పెట్రోల్ స్టాఫ్ వాళ్ళు కలిసి ఈ రేడ్ చేయడం జరిగినాయి. సో మన డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ కుమారస్వామి గారు కూడా ఇప్పుడు నాతో ఉన్నా. ఈ విత్తనాల ఎట్లా వాళ్ళు ఈ కల్తీ చేస్తున్నారు, అదర్వైజ్ ఎలా రైతుకి వాళ్ళు మోసం చేస్తున్నారు, దానికి సంబంధి మన డిప్యూటీ డైరెక్టర్ గారు మీకు చెప్తా. చెప్పండి.
విత్తనాలు ఇప్పుడు మనం ప్రతిరోజు కల్తీ విత్తనాల గురించి ప్రతిరోజు చూస్తున్నాము. మనకు విత్తనం అనేది రైతుకు విత్తనాలు ఈ విత్తనము అనగానే మనకు తెలుసు సోయింగ్ పర్పస్, అంటే రైతు విత్తనం విత్తుకోవడానికి వేసుకుంటారు. విత్తనము అనగానే విత్తనానికి కొన్ని విత్తన చట్టం ప్రకారము దాని నాణ్యత, జర్మినేషన్, విత్తన మొలక శాతము, స్వచ్ఛత, దానికి తగినంత తేమ ఇవన్నీ ఉన్నప్పుడే మనకు విత్తనంలో సరైన మొక్క మొలుస్తుంది. తర్వాత మొక్క దృఢంగా పెరిగి చీడలు పీడలను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుంది. అంటే రైతుకు ఒక విత్తనం, మంచి విత్తనం సరఫరా చేయడం వల్ల 15 నుండి 20% అధిక దిగుబడి సాధించవచ్చు. ఈ నాణ్యమైన విత్తనాన్ని రైతులకు సరఫరా చేయడానికే మనం ఈ విధంగా అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ లాగా తయారయ్యి ఈ నకిలీ విత్తనం అరికట్టడానికి అందరం కూడా మనం కృషి చేస్తున్నాం. తర్వాత నకిలీ విత్తనం అంటున్నాము. నకిలీ విత్తనంలో మనం ఇప్పుడే మనం మాట్లాడినట్టుగానే ఏ విత్తనానికైనా కూడా ఒక ఫీల్డ్ హిస్టరీ. విత్తనం అంటే ఇట్ మార్కెట్లో దొరికే పంటని విత్తనం మనం అంటే దానికి ఒక పేరెంట్స్